ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతున్నారు. వివిధ జిల్లాలలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమాల వివరాలను ఇప్పుడు చూద్దాం. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాకలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం పండుగ వాతావరణంలో సాగింది. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ పాల్గొని యోగాసనాలు వేశారు. ప్రజలు, విద్యార్థులు, అధికారులు పెద్ద సంఖ్యలో హాజరై యోగా సాధనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ, యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప ప్రాచీన వారసత్వమని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కృషితో అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశ్వవ్యాప్త గుర్తింపు లభించిందని పేర్కొన్నారు. యోగాని జీవనశైలిలో భాగంగా చేసుకుంటేనే దాని పూర్తి ప్రయోజనం పొందవచ్చని ఏలూరు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి స్పష్టం చేశారు. ఏలూరు ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో విద్యార్థులతో కలిసి కలెక్టర్ యోగాసనాలను ఆచరించారు. ఈ సందర్భంగా వెట్రిసెల్వి మాట్లాడుతూ, దేశ సంస్కృతిలో యోగాకు ప్రముఖ స్థానం ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యోగాకి అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నాయని తెలిపారు. యోగా సంపూర్ణ ఆరోగ్యానికి దోహదం చేస్తుందని తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ గోవిందరావు పేర్కొన్నారు. యోగాంధ్రలో భాగంగా జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో చంద్రగిరికోట ఆవరణలో ప్రజలతో కలిసి జాయింట్ కలెక్టర్ యోగాసనాలు వేసి యోగాపై అవగాహన కల్పించారు. యోగా ద్వారా సంపూర్ణ ఆరోగ్యం, మానసిక ప్రశాంతత సాధ్యమవుతాయని చాటి చెబుతూ నెల్లూరు నగరంలోని స్వర్ణాల చెరువు ట్యాంకు బండ వద్ద నిర్వహించిన సామూహిక యోగా కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా రుగాలమ్మ అమ్మవారి ఆలయం సమీపంలో నిర్వహించిన యోగా కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు ప్రారంభించారు. అధిక సంఖ్యలో యోగాభ్యాసకులు పాల్గొని యోగాసనాలు ఆచరించగా స్వర్ణాల చెరువు పరిసరాలు యోగా సాధకులతో కళకళలాడాయి. నంద్యాల ఇండోర్ స్టేడియంలో యోగాంధ్ర అసోసియేషన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా సాధన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్, జిల్లా అధికారులు పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, యోగా వలన శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు ఒత్తిడి తగ్గి ఏకాగ్రత పెరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా పంచారామ క్షేత్రాలలో ఒకటైన శ్రీ చాళుక్య కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో టూరిస్టు డెస్టినేషన్ యోగాంధ్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పర్యాటక శాఖ, జిల్లా పరిపాలన, ఆయుష్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 840 మంది యోగా సాధకులు, విద్యార్థులు, భక్తులు, ప్రజా ప్రతినిధులతో కలిసి జాయింట్ కలెక్టర్ అపూర్వ భారత్ యోగాసనాలు వేశారు.